రాజ్ కుమారి ఒక ఇన్స్పిరేషన్ అబ్బా. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆమె ఒక ఇన్స్పిరేషనే. 2 పెళ్లిళ్ళయ్యి హస్బెండ్ సరిగా చూసుకోక 3 పిల్లలుండి ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఆ పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తనైతే రీల్స్ స్టార్ట్ చేసి అలాగే ఆ పిల్లలకి ఏ బాధ లేకుండా చూసుకుంటుంది. సమాజానికి ఒక మెసేజ్ కూడా వచ్చిందబ్బా. దానికి ప్రతి ఒక్క ఆడపిల్ల కనెక్ట్ అయిపోతాము. తల్లిదండ్రులు పెళ్లి చేసి అక్కడ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పినా కూడా అక్కడ సర్దుకుపోమ్మ, అత్తగారింట్లో అట్లాగే ఉండాలి, సర్దుకుపో అని చెప్పంటారు. ఆ అమ్మాయి ఏదైనా చేసుకున్న తర్వాత అయ్యో మాకు చెప్పు ఉండాల్సిందే కదా, ఎందుకు అలా చేసుకుంటావు అని చెప్పి అడిగి చాలా బాధపడతారు. అదేదో ముందుగానే ఆ అమ్మాయికి ఆ పెళ్లి జీవితం బాగలేదు అన్నప్పుడు ఇంటి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా అని చెప్పింది కదా. ఇదైతే సూపర్ మెసేజ్ అబ్బా. అట్లాగే అక్క వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. మీ అబ్బాయి 30 సంవత్సరాల నుంచి మారినప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాక మారతాడని చెప్పి పెళ్లి చేయడం ఎందుకు? పెళ్లి చేయకుండా ఉంటే ఆ అమ్మాయి లైఫ్ నాశనం కాకుండా ఉండేది కదా, అలాంటప్పుడు ఎందుకు చేయాలని చెప్పి అడిగింది కదా. నిజంగా సూపర్. అసలు ప్రతి ఒక్క ఆడపిల్లకి కనెక్ట్ అవుతుంది ఆ రాజ్ కుమారి లైఫ్ మాత్రం. నిజంగా ఆ అమ్మాయి నిజంగానే రాజ్ కుమారి యాక్సిడెంట్ అయ్యి కూడా ఎలాంటి తన కష్టాన్ని పిల్లల దగ్గరికి రానివ్వడం లేదు అని చెప్పేసి చాలా బాధపడి కూడా తను ఎలా అయినా సరే లైఫ్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి సక్సెస్ అయ్యింది. సావా చాలా మందికి ఇన్స్పిరేషన్, నా లాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. అసలు రాజకుమారి గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ అమ్మాయి స్టోరీ వింటుంటే. నిజంగా సెలెక్ట్ అయింది, బిగ్ బాస్ హౌస్ లోకి పోవాలా, కప్పు కూడా కొట్టాలనిపిస్తా ఉంది నాకైతే.